శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ 2025 సంవత్సరంలో డిసెంబర్ నెలలో ఏర్పడే ముఖ్యమైన పండుగలు, వాటి విశిష్టత గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రస్తుతం మార్గశిర మాసం నడుస్తుంది. ఈ నెలలోనే ధనుర్మాసం కూడా ప్రారంభం అవుతుంది. దీన్నే సంక్రాంతి నెలపట్టు అని అంటారు. ఈ డిసెంబర్ నెలలోనే ముక్కోటి ఏకాదశి కూడా ఏర్పడబోతుంది. కాబట్టి డిసెంబర్ నెలలో ఏర్పడే పండుగలు మరియు మార్గశిర మాసం లక్ష్మీ గురువారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి. డిసెంబర్ 20వ తేదీ వరకు మార్గశిర మాసం ఉంటుంది. ఈ మార్గశిర మాసంలో వచ్చే గురువారాలను లక్ష్మీ వారాలుగా పరిగణిస్తారు. ఈ మార్గశిర మాసంలోనే ధనుర్మాసం ప్రారంభమవుతుంది. డిసెంబర్ 16వ తేదీ నుండి జనవరి 14వ తేదీ వరకు ధనుర్మాసం ఉంటుంది. ముందుగా ఈ డిసెంబర్ నెలలో పండుగల గురించి తెలుసుకుందాం. ఈ నెలలో ఏర్పడే అతి ముఖ్యమైన పండుగల్లో వైకుంఠ ఏకాదశి ఒకటి. డిసెంబర్ 30వ తేదీ మంగళవారం నాడు వైకుంఠ ఏకాదశి వచ్చింది. దీన్ని ముక్కోటి ఏకాదశి అని అంటారు. ఈ ఏకాదశి నాడు వైకుంఠంలో ఉన్న ఉత్తర ద్వారాలు తెరుచుకుంటాయట. కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశి నాడు వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్లి ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే జన్మ జన్మల పాపాలన్నీ తొలగిపోయి అఖండ ఐశ్వర్యం ప్రాప్తి కలుగుతుందట. ఈ ఒక్క ఏకాదశి 3 కోట్ల ఏకాదశులతో సమానమట. కాబట్టి డిసెంబర్ 30వ తేదీన ప్రతి ఒక్కరూ విష్ణుమూర్తిని పూజించి వైకుంఠ ద్వార దర్శనం చేసుకోండి. ఈ ముక్కోటి ఏకాదశితో పాటు ఈ డిసెంబర్ నెలలో ఎన్నో పండుగలు ఏర్పడ్డాయి. ఆ పండుగలు ఏమిటో తెలుసుకుందాం. డిసెంబర్ 2వ తేదీన మత్స్య ద్వాదశి. ఈ ద్వాదశి నాడు మహావిష్ణువుని పూజించి విష్ణు పురాణం చదివితే మనం తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోయి జన్మ జన్మల పుణ్య ఫలితం కలుగుతుంది. ఇక డిసెంబర్ 4వ తేదీన గురువారం నాడు అత్యంత శక్తివంతమైన పౌర్ణమి తిథి ఏర్పడుతుంది. ఈ మార్గశిర మాసంలో వచ్చే గురువారాలను లక్ష్మీ వారాలుగా పిలుస్తారు. కాబట్టి లక్ష్మీ గురువారం నాడు పౌర్ణమి తిథి ఏర్పడడం, అలాగే రోహిణి నక్షత్రం చాలా విశేషం. కాబట్టి డిసెంబర్ 4వ తేదీన పౌర్ణమి తిథి నాడు లక్ష్మీదేవిని అలాగే విష్ణుమూర్తిని పూజిస్తే ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. ఇక డిసెంబర్ 8వ తేదీ సోమవారం నాడు అత్యంత శక్తివంతమైన సంకటహర చతుర్థి ఏర్పడుతుంది. ప్రతి నెలకు ఒకసారి సంకటహర చతుర్థి ఏర్పడుతుంది. 7 శనివారాల వ్రతానికి ఎంతో శక్తి ఉంటుందో అంతే శక్తి సంకటహర చతుర్థి వ్రతానికి ఉంటుంది. మీ జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నా సరే ఒకసారి సంకటహర చతుర్థి వ్రతాన్ని చేసుకోండి. ఇక మీకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది. కాబట్టి సంకటహర చతుర్థి వ్రతాన్ని ఎలా చేసుకోవాలంటే ఎర్ర మందార పూలతో గణపతిని అలంకరించి కుడుములు నైవేద్యంగా సమర్పించి కొబ్బరి నూనెతో దీపం వెలిగించి ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకుని అందులో 3 గుప్పెల బియ్యం, తమలపాకులు, వక్కలు, ఎండు ఖర్జూరాలు, అలాగే 11 రూపాయి బిళ్ళలను వేసి ఈ మూటను ముడుపు కట్టి మీ పూజ గదిలో పెట్టుకోండి. సాయంత్రం మీ పూజ గదిలో మరలా దీపం వెలిగించి ఉదయం కట్టిన ముడుపును ఇప్పతీసి అందులో ఉన్న బియ్యంతో పరమాన్నం తయారు చేసి గణపతికి నివేదించి ఆ ప్రసాదాన్ని కుటుంబం అంతా స్వీకరించాలి. ఈ విధంగా ప్రతి నెలలో వచ్చే సంకటహర చతుర్థి నాడు గణపతిని పూజిస్తే ఎలాంటి కోరికైనా వెంటనే నెరవేరుతుంది. ఇక డిసెంబర్ 11వ తేదీ గురువారం నాడు 3వ లక్ష్మీ వారం వచ్చింది. లక్ష్మీ గురువారం నాడు గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజించి లక్ష్మీదేవికి నైవేద్యంగా అప్పాలు లేదా పరమాన్నం నివేదించి పూజ చేసుకుంటే ధనపరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. ఇక డిసెంబర్ 12వ తేదీన శుక్రవారం నాడు కాలభైరవాష్టమి ఏర్పడింది. మార్గశిర మాసంలో బహుళ అష్టమిని కాలభైరవాష్టమి అని అంటారు. పరమేశ్వరుడి స్వరూపమైన కాలభైరవుడు ఉగ్ర రూపంలో ఉంటాడు. కాబట్టి ఈ రోజున కాలభైరవుడిని అలాగే కాళికాదేవిని పూజిస్తే మృత్యు దోషాలన్నీ తొలగిపోయి మీ ఆయుష్ పెరుగుతుంది. ఈ రోజున నల్ల కుక్కలకు ఆహారం పెడితే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే మనలో చాలా మంది విపరీతమైన నరదృష్టితో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారు కాలభైరవాష్టమి నాడు రాళ్ళ ఉప్పుతో దిష్టి తీసుకోండి. అలాగే ఇంటి ముందు గుమ్మడికాయ కట్టుకోండి. భయంకరమైన నరదృష్టి దోషాలన్నీ తొలగిపోతాయి. ఇక డిసెంబర్ 15వ తేదీన సోమవారం నాడు సఫల ఏకాదశి ఏర్పడింది. సఫల ఏకాదశి నాడు విష్ణుమూర్తిని పూజిస్తే మీ పనుల్లో ఆటంకాలు ఏర్పడకుండా ప్రతి పనిలో విజయాలు సాధిస్తారు. ఇక డిసెంబర్ 16వ తేదీన మంగళవారం నాడు ధనుర్మాసం ప్రారంభమవుతుంది. డిసెంబర్ 16వ తేదీ నుండి జనవరి 14వ తేదీ వరకు ధనుర్మాసం ఉంటుంది. ధనుర్మాసానికి చాలా విశిష్టత ఉంటుంది. ధనుర్మాసం నెల రోజులు ఉదయం బ్రహ్మముహూర్తంలో దేవతలు భూమిపై సంచరిస్తూ ఉంటారట.
కాబట్టి ఈ మాసంలో తెల్లవారుజామునే నిద్రలేచి తలస్నానం చేసి మీ పూజ గదిలో ఒక చిన్న దీపం వెలిగించినా సరే కొన్ని వేల రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు దీపారాధన చేసేవారు మాంసాహారానికి దూరంగా ఉండాలి. అలాగే ఉల్లి మరియు వెల్లుల్లిని కూడా తినకూడదు. ముఖ్యంగా ఈ ధనుర్మాసంలో వచ్చే ప్రతి శనివారం నాడు వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో విశేషంగా పూజించి స్వామివారికి దద్దోజనం నివేదిస్తే ఆ వెంకన్న అనుగ్రహం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది. అలాగే ధనుర్మాసంలో దీపారాధన చేసేవారు ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే మీ పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. ముఖ్యంగా వివాహం కాని ఆడపిల్లలు ఈ ధనుర్మాసం నెల రోజులు ఇంటి ముందు ముగ్గు వేసి ముగ్గుపైన గొబ్బెమ్మలు పెట్టి నమస్కారం చేసుకుంటే మంచి మనసున్న అబ్బాయి భర్తగా లభిస్తాడట. ఈ ధనుర్మాసం పూజలకు విశేషమైన కాలం కానీ ఈ నెలలో ఎలాంటి శుభకార్యాలు జరపకూడదు. ఫిబ్రవరి 17వ తేదీ వరకు శుక్రమూఢమి ఏర్పడింది. కాబట్టి ఈ మూఢమి సమయంలో వివాహాలు జరిపించకూడదు. అలాగే గృహ ప్రవేశాలు చేయకూడదు. ఇక డిసెంబర్ 18వ తేదీన గురువారం నాడు 4వ లక్ష్మీ వారం వచ్చింది. కాబట్టి ఈ 4వ లక్ష్మీ వారం నాడు లక్ష్మీదేవిని విశేషంగా పూజించి చిత్రాన్నం లేదా గారెలు నివేదించి లక్ష్మీదేవిని పూజిస్తే ఆ లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇంటిపై కనక వర్షాన్ని కురిపిస్తుంది. ఇదే రోజున మాస శివరాత్రి కూడా వచ్చింది. కాబట్టి డిసెంబర్ 18వ తేదీన గురువారం నాడు సాయంత్రం సమయంలో మీ ఇంటి దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్లి శివలింగంపై చెంబుడు నీళ్లు పోసి శివాలయంలో ఒక చిన్న దీపం వెలిగిస్తే చాలు ఆ శివయ్య ఎంతో మురిసిపోయి కోరిన వరాలన్నీ వెంటనే ప్రసాదిస్తాడు. కాబట్టి అద్భుతమైన మాస శివరాత్రిని ఎవరూ వదులుకోకండి. ఇక డిసెంబర్ 19వ తేదీన శుక్రవారం నాడు మార్గశిర అమావాస్య తిథి ఏర్పడింది. అమావాస్య తిథి శుక్రవారం కలిసి రావడం చాలా విశేషం. మార్గశిర అమావాస్య నాడు లక్ష్మీనారాయణులను పూజిస్తే సిరి సంపదలు అష్ట ఐశ్వర్యాలు వృద్ధి చెందుతాయి. ముఖ్యంగా ఈ మార్గశిర అమావాస్య నాడు మీ పితృదేవతలను స్మరించుకొని వారికి తర్పణం వదిలితే పితృదోషాలన్నీ తొలగిపోయి మీ వంశాభివృద్ధి కలుగుతుంది. అలాగే కాలసర్ప దోషాలన్నీ శని దోషాలతో ఇబ్బంది పడేవారు మార్గశిర అమావాస్య నాడు పేదలకు ఆహారం దానం చేస్తే జాతక దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి. ఇక డిసెంబర్ 26వ తేదీన శుక్రవారం నాడు స్కంద షష్ఠి వచ్చింది. ఈ రోజున సుబ్రహ్మణ్య స్వామిని విశేషంగా పూజించాలి. ముఖ్యంగా సంతానం లేని దంపతులు, కాలసర్ప దోషాలతో ఇబ్బంది పడేవారు, రాహుకేతు దోషాలతో ఇబ్బంది పడేవారు, అలాగే అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడేవారు స్కంద షష్ఠి నాడు శివాలయంలో ఉంట జంట నాగ విగ్రహాలకు ఆవు పాలతో అభిషేకం చేసి దీపం వెలిగిస్తే ఎంతటి దోషమైనా వెంటనే తొలగిపోయి సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం మీ కుటుంబంపై ఉంటుంది. అలాగే విపరీతమైన ధనాన్ని కోరుకునేవారు స్కంద షష్ఠి రోజున సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి నెమలికలను దానంగా ఇవ్వండి. తద్వారా విశేషమైన ధనప్రాప్తి కలుగుతుంది. ఈ మార్గశిర మాసం పూర్తయిన తర్వాత పుష్యమాసం ఏర్పడుతుంది. డిసెంబర్ 21వ తేదీ నుండి పుష్యమాసం ప్రారంభమై జనవరి 18వ తేదీ వరకు పుష్యమాసం ఉంటుంది. ఈ పుష్యమాసం అంటే శనీశ్వరుడికి ప్రీతికరమైన మాసం. శని దేవుని జన్మ నక్షత్రం పుష్యమి నక్షత్రం. కాబట్టి ఈ పుష్యమాసంలో ప్రతి శనివారం నాడు నవగ్రహాలకు 9 ప్రదక్షిణాలు చేసి శనిదేవునికి నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే భయంకరమైన శని దోషాలన్నీ తొలగిపోతాయి. ఈ విధంగా ఈ డిసెంబర్ నెలలో ఏర్పడే పండుగ గురించి ముందుగానే తెలుసుకొని దేవతలను పూజించి అష్ట ఐశ్వర్యాలను సులభంగా